మా గిరిజనపల్లిలో ఇటుకల పండుగ అయిపోయిన తర్వాతే విత్తనాల పండుగ. కొన్ని ఏళ్ళు మేము సద్దుల పండుగ అంటాము. ఈ సద్దుల పండుగ చేసుకుంటాము. దీనికోసమే మా అత్తమ్మాయి వాళ్ళు దొడ్డి దగ్గర వచ్చి గరువుకి ఉపాధి పన్ను వల్ల కొంచెం లేట్ అయ్యి దొడ్డి దగ్గర వచ్చేసి ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా వండుకొని వచ్చేసి విత్తనాలు జల్లేసి భోజనాలు అయితే చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అందుకే వీడియో కొంచెం లేట్ అయింది. ఉదయాన్నే అమ్మ వాళ్ళు ఉపాధి పనికి వెళ్ళిపోయారు. వంట కార్యక్రమం మొత్తం నేను చూసుకోవాల్సి వచ్చింది. ముందుగా దుంపలు ఉడికించుకున్నాను. దుంపలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి బాగా మరగబెట్టాను. పిండి దుంపలు అనమాట. కొంతమంది పిండి దుంపలు దొరకపోతే నాగల దుంపలతో కూడా సద్దులు తింటారు. మా అన్నగారు సద్దుల కోసమే దుంపలు తవ్వుతున్నారు. మా అమ్మ లాస్ట్లో కొంచెం పిండి వాటర్ కలిపేసి రవ్వ అంటాము మా ఏరియాలో. దానికోసం చివరిగా ఇది వేస్తే కానీ మాకు అంతగా టేస్ట్ ఉండదు పిండి దుంపల పులుసు. మా అమ్మగారు వేడివేడిగా చూడండి పొగలు కక్కుతుంది. పిండి దుంపలు పులుసు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా తినేటి కామెంట్ చేయండి. ఈ దుంపల పులుసు వెంటనే అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పసుపు దొడ్డిలో కానీ అలాగే గరువులో కానీ చేసుకుంటాము. ముందుగా మా పూర్వీకులకు అలాగే వనదేవతలకు ఇంటి మూల దగ్గర అన్నం అడ్డాకులను పెట్టేసి ఇంటి మూలల దగ్గర పెట్టడం మానవాయితీ. దానికోసమే మా అమ్మగారు చూస్తున్నారు కదా, ఇలా కొంచెంగా పితృదేవతలకు పూర్వీకులకు ఇలా వడ్డిస్తారు. మా పల్లెలో ప్రతి పండుగలోనూ ఇలాగే చేస్తారు. ముందుగా పూర్వీకులకు మన దేవతలకు అందరికీ గుర్తు తెచ్చుకొని ముందు వాళ్ళ కోసమే పెడతారన్నమాట. వీటిని తీసుకెళ్ళి దేవుడి ముందు దగ్గర అలాగే మేము నడిచే రోడ్డు ముందు కూడా పెడతారు. మరప్పుడు పూర్వకాలం అలాగే పెద్దలు ఆచారం ప్రకారం చేసేవారు. ఆ పండగ అయిపోయాక మరి తర్వాత పండుగలు అలాగా చేస్తారు. మొదటిగా ఇదే మొదటి పండుగ అనమాట. ఈ పండుగ అనమాట. సద్దులు అనేది కంపల్సరీ. ఈ మరి పంటల విషయానికి ఈ పంట మరి ఏది చేయాలనే విత్తనాలు ఏదైతే వేసుకోవాలన్నా మోస్ట్లీ ఈ పండగ చేసిన తర్వాత అప్పుడు ఏ విత్తనాలను తర్వాత నాటుకుంటారు. అది అప్పుడు పూర్వకాలం పూర్వీకుల నుండి ఉండేది ఆచారాలు. అలా మా పెద్దలు ఆచారాల నుండి అలాగే సాంప్రదాయ ప్రకారం ఈ పండుగ అనేది జరుపుకుంటాము. ఇప్పుడు ఏర్లు లేనప్పుడు మామూలు ఏదైనా చిన్న పారతను కానీ గచ్చెలతను కానీ చిన్నది దుగ్గేసిన కార్యక్రమం చేద్దాం. ఆచార ప్రకారం చేస్తూ మేము ఈ పండుగ అనేది ఫస్ట్గా ఈ పండుగ అనేది చేసుకుంటాము. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో అప్పటి నుండి మా పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా జరుగుతూ వచ్చేది. ఇది అన్నం తిన్న తర్వాత అన్నంతో పాటు కొంచెం దుంప కూడా కలిపి మాకు సహాయం చేసే మా వ్యవసాయంలో తోడుండే ఎద్దులకు కూడా ఆహారం అడ్డాకులతో తినిపిస్తామన్నమాట. కొంచెం ఎండ ఎక్కువైపోయింది, దున్నడానికి సరిగ్గా అవ్వలేదు. అందుకోసమే ఇక్కడే తినిపించేస్తున్నాం మా ఊరికి. తినిపించి మరి మేము తినేసి సల్దులని మరి మరి అలాగా తినేసి మరి చేస్తాం మరి పండగ. మరి పెద్దలు చేసేది సల్దులని మరి అదే దుంపాలు తెచ్చి మరి సల్దులని తినడం దుక్కి తినేటి తినాలి.